లో నూతనంగా అధికారంకు వచ్చిన కూటమి ప్రభుత్వం నాయి బ్రాహ్మణ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ముషిడిపల్లి రమణ కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ కేటాయించాలన్నారు. బ్రాహ్మణ వృత్తి అయినటువంటి క్షౌర వృత్తిని నేడు బడా పెట్టుబడిదారులు బ్యూటీ పార్లర్లు స్పాల రూపంలో మా వృత్తిని చేపట్టి మాకు నిలువు నీడ లేకుండా చేస్తున్నారని వాపోయారు. ఈ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ విద్యార్థులకు సంగీతం విద్య అభ్యసించుటకు రాష్ట్రంలోని 6 ప్రాంతాల్లో మ్యూజికల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నట్లు తెలిపారు. నా పేరు ముసిడిపల్లి రమణ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రిజిస్టర్డ్ నెంబర్ 582 రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఈరోజు ఈ జర్నలిస్టు భవనంలో ఏర్పాటు చేయడమైనది. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు అనేకమైనటువంటి సమస్యలతో ఈరోజు జీవనం వెలబోస్తున్నారు. ఈ 5 సంవత్సరాలలో ఫెడరేషన్ కార్పొరేషన్లో కానీ పేదలకు షాపులకు లోన్లు రావడం కానీ కార్పొరేషన్లు పెట్టినారు, కానీ చైర్మన్లు డైరెక్టర్లు అయినారు. వాళ్ళ ద్వారా ఎవరికి ఒక లోన్ కానీ కార్పొరేషన్లో డబ్బులు కానీ లేకుండా పోయినాయి. ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతి కార్పొరేషన్కు వృత్తిదారులకు 1500 నుంచి 2000 కోట్లు డబ్బులు విడుదల చేసి షాపులకు పేదవారికి ఇంతకుముందు రోజులలో ఎలా లోన్లు ఇచ్చినారో ఇప్పుడు సురిటీ లేని లోన్లు ఇవ్వాలి.